ఇక ప్రస్తుతం శ్రీకాంత్ నానితో ది పారడైజ్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ తర్వాతే చిరంజీవితో సినిమా మొదలు పెట్టనున్నారని సమాచారం. అయితే విశ్వంభర పూర్తి కాగానే చిరంజీవి అనిల్ రావుపూడి సినిమా సెట్స్ లో అడుగు పెట్టనున్నాడట. ఈ సినిమాకు సంబంధించి పనులు కూడా ఇప్పటికే ప్రారంభించేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. మెగాస్టార్ 157వ సినిమాకు దర్శకుడిగా అనిల్ రావుపూడి ఫిక్స్ అయ్యారు. తన నెక్స్ట్ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నట్టు యువ దర్శకుడు అనిల్ రావుపూడి ఇప్పటికే ప్రకటించేశాడు. సినిమా కూడా పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా రానుందని అనిల్ చెప్తున్నాడు. ఈ సినిమాలో ఫ్యాన్స్ ని ఆకట్టుకునే విధంగా వింటేజ్ చిరంజీవిని చూపించబోతున్నట్టు అనిల్ పలు సందర్భాల్లో తెలిపారు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా కోసం అనిల్ రావుపూడి తనదైన మాక్ టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా సమాచారం. ఈ సినిమాకు సంక్రాంత్ అల్లుడు అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే రౌడీ అల్లుడు లాంటి వింటేజ్ చిరంజీవిని మనకు చూపించబోతున్నాడు ఈ క్రేజీ డైరెక్టర్. మరి నిజంగానే చిరంజీవి కోసం సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ ను అనిల్ రావుపూడి ఫిక్స్ చేశాడా అన్నది తెలియాలి. చిరంజీవి మార్క్ కామెడీ టైమింగ్ తో ఈ సినిమా తెరకెక్కుతుందని సమాచారం అందుతుంది. చిరంజీవి అనిల్ రావుపూడి కాంబో ఈ మూవీ షైన్ స్క్రీన్ బ్యానర్ పై తెరకెక్కుతుండగా చిరంజీవికి అనిల్ రావుపూడి ఏ రేంజ్ హిట్ ఇస్తారో చూడాల్సి ఉంది. డిఎన్టీలో చిరంజీవి నటించిన సినిమాలలో చాలా సినిమాలు పెద్దగా ఆడడం లేదు. అయినా 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ ను అందుకున్న సినిమాలు లేవనే సంగతి తెలిసిందే. చిరంజీవి అనిల్ రావుపూడి కాంబో మూవీ ఇండస్ట్రీని షేక్ చేసే మూవీ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి రెమ్యునరేషన్ 60 నుంచి 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. భారీ ప్రాజెక్టులతో చిరంజీవి నటిస్తుండగా ఈ సినిమాలు కమర్షియల్ గా ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతికి విడుదల చేసేందుకు సలహాలు చేస్తున్నారు. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.